సారీ ఫర్ దాట్. జితేంద్ర గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రైట్, ముందుగా అమర్నాథ్ రెడ్డి గారిని తీసుకుందాం. అమర్నాథ్ రెడ్డి గారు, ఓటర్ల లెక్క, ఓటర్ల పర్సంటేజ్ అంతా క్లియర్గా ఉన్నా కూడా ప్రస్తుతం దీనికి ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి కూడా రకరకాల ఆరోపణలు అవన్నీ కూడా వింటూ ఉన్నాం. మీరేమంటారు దీనికి సంబంధించి కూడా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. రైట్, ఓకే, క్లియర్ క్లియర్, చెప్పండి సార్. నేను ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా మనం 2024లో ఎలక్షన్ ప్రక్రియ కూడా చాలా దగ్గరగా మానిటర్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా నాది పర్టికులర్ గా కడప, పులివెందుల, మాది కడప జిల్లా అవడంతో కడప కాన్స్టిట్యున్సీని అలాగే పులివెందుల్లో ఉండే ఏరియాను కూడా దగ్గరగా గమనించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ గమనించింది ఏంటంటే, ఓటర్లకు సంబంధించి పర్టికులర్ గా రూరల్ లో ఉండే ఓటర్స్ ఎక్కువ అర్బన్ లో ఓటర్స్ గా నమోదు చేసుకోవడం, వాళ్ళందరూ కూడా 2 ఓట్లు 3 ఓట్లు ఈ విధంగా డ్యూయల్ ఓటర్షిప్ ఇక్కడ కలిగి ఉండడం కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేశాము. ఓకే, డెత్ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు కూడా చాలా ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ ఒక 3 lakhs ఓటర్స్ లో 35,000 డెత్ గానీ డబుల్ ఎంట్రీ గానీ ఓటర్స్ కూడా మేము కూడా ఐడెంటిఫై చేసి లాస్ట్ ఎలక్షన్స్ లోనే వాటిని రిమూవ్ చేయడం కూడా జరిగింది. ఇంత మ్యాసివ్ గా మేము ప్రయత్నిస్తే కూడా ఎక్కడ కూడా అంటే అధికారులలో కూడా ఒక రకమైన లోపం ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు బిఎల్ఓస్ గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్ మీద పెద్దగా ఎక్సర్సైజ్ అయితే చేయడం లేదు. ఏదో ఉండే ఓటర్ లిస్ట్ ను వాటికే ఓటర్స్ అడిషన్ చేస్తున్నారు తప్ప ఓటర్ డిలీషన్ కానీ లేకుంటే ఓటర్ మాడిఫికేషన్ కానీ ఈ ప్రక్రియను పూర్తిగా చేయలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఏవైతే ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి సరైనటువంటి కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్ గా చెప్పాలి సార్. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమేటిక్ వేలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రతి బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ను కానీ లేకుంటే బూత్ ఇన్ఛార్జ్ ను కానీ పెట్టడం వల్ల మాకు చాలా వరకు ఓటర్ లిస్ట్ ను ప్యూరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. దానికి తోడు మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఎవ్రీడే డే టు డే మానిటరింగ్ అనేది ఒకటి చేస్తూ ఇక్కడ మనం ఎన్ని దొంగ ఓట్లను ఐడెంటిఫై చేశారు, వాటిలో ఎన్నింటినీ మీరు తీశారని చెప్పి ఒక సిస్టమేటిక్ వేలో వర్క్ చేయడం జరిగింది సార్. మాతో పాటు మిగిలిన పార్టీలు అన్ని కూడా ఇదే విధంగా సిస్టమేటిక్ వేలో సహకరిస్తే ఖచ్చితంగా దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓట్లు అయితే తీసేసేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఈ దేశంలో దాదాపుగా మనం 20 సంవత్సరాలు కావస్తా ఉంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగి. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత 2004 కంటే ముందు ఒకసారి జరిగింది. 2004 తర్వాత నుంచి ఇప్పుడు 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ దీనికి సంబంధించి ప్రక్రియ కానీ జరగలేదు. ఇప్పుడు ఈ ప్రక్రియ మొత్తం జరిగి ఈ ఓటర్ లిస్ట్ మొత్తం ప్యూరిఫై అయితే మాత్రం ఎలక్షన్ లో చాలా పారదర్శకత అనేది వచ్చే అవకాశం ఉంది. మనం గతంలో కూడా చూడడం జరిగింది. ఎప్పుడు కూడా అర్బన్ లో 60 to 70% మించి ఓట్లు ఎప్పుడు నమోదైన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి లేకపోతే జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి. దీనికి ఎందుకంటే ముఖ్యంగా ఓటర్ షిఫ్టింగ్స్ లేకుంటే ఓటర్ డెత్ ఓటర్స్ లేదంటే డబుల్ ఎంట్రీ ఓట్లు ఇవన్నీ తొలగించుకోకపోవడం వల్లనే మోరార్లెస్ 30-35% ఓటింగ్ అసలు జరగకుండా వచ్చే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ ని ఎంత వరకు ప్యూరిఫై చేస్తే రాజకీయ పార్టీలకు అలాగే ప్రభుత్వ రంగానికి కూడా అంత మేలు అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. రైట్, అమర్నాథ్ గారు మాట్లాడదాం.